మీరు చాలా కాంబినేషన్స్‌లో కర్రీస్ తినుంటారు గానీ, ఎప్పుడైనా గోదావరోళ్ళ స్టైల్‌లో మామిడికాయ నెత్తళ్ళు కూర ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేయకపోతే నేను ఈరోజు చూపించే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. అస్సలు వదిలిపెట్టరు. మళ్ళీ మళ్ళీ తింటారు. అంత బావుంటుంది. ముందుగా నెత్తళ్ళు తీసుకొని వీటిల్ని బాగా క్లీన్ చేయాలి. చూపిస్తున్న విధంగా అయితే వీటి హెడ్స్ ఉంటాయి కదా! వీటి తలకాయలు వాటిల్నైతే సెపరేట్ చేసేసి ఈ విధంగా మనం నీట్‌గా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఈ దాకలోకి కొద్దిగా కల్లుప్పు వేసి బాగా మొత్తం ఈ చేపలకి పట్టేలాగా మనమైతే కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల నీసు వాసన అయితే ఉండదు. తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఇందులోకి కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. ముందైతే చేపలు వాష్ చేసుకోవడానికి వేసుకున్నాము. ఇప్పుడు ఈ చేపల్లోకి ఈ విధంగా వేసుకోవాలి. కల్లుప్పు లేకపోతే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఈ కూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవే: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అలాగే కొద్దిగా మామిడికాయ ముక్కలు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా చీర పెట్టుకున్న పచ్చిమిర్చిలు వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ లో గరిటెతో ఒకసారి వీటిని వేపుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు ఫాస్ట్ గా మగ్గుతాయి. సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకోండి, లేకపోతే కల్లుప్పు. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు గరిటెతో మళ్ళా ఒకసారి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. నిమిషాలు ఇలా వేపుకున్నాక దీనిపైన మూత పెట్టేసి ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఉంచి తర్వాత మూత తీసేసి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. పుల్లగా ఉన్న మామిడికాయ వేసుకోండి, అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది. మేమైతే దీంట్లోకి కొత్తపల్లి కొబ్బరి మామిడి ఉంటుంది కదా, అది వేసుకున్నాము. మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకుని మొత్తం గరిటెతో ఇంగ్రీడియంట్స్ అన్నిటికి పట్టేలాగా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకున్నాక ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తలు ఉంటాయి కదా, ఆ నెత్తలు అయితే వేసేసుకోవడమే. ఈ రెసిపీ చాలా సింపుల్ అనమాట. సో ఈ విధంగా మనం నెత్తలు వేసేసుకుని ఇప్పుడు మళ్ళీ ఇందులోకి సరిపడా వాటర్ వేసుకోవాలి. మనం క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి అయితే వేసుకోవాలి. బాగా ఎక్కువైనా కూడా బాగోదు. ఇలా వేసుకున్నాక ఇప్పుడు గరిటెతో చేపల్ని కింద నుండి పైకి మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది, అలాగే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. మొత్తం ఒకసారి గరిటతో బాగా కలిపాక మూతతో క్లోజ్ చేసి కాసేపు కూరనైతే ఉడకనివ్వాలి. ఇలా బబుల్స్ కింద వస్తుంది. ఇలా కాసేపు మనం బాగా ఉడికించిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అది పైకి తేరుతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కూర దాకిని ఒకసారి అటు ఇటు కలిపితే మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలుస్తాయి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి మళ్ళా గరిటెతో మొత్తం ఈ కొత్తిమీర అంతా కూరలోకి కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కూర దాకపై మూత పెట్టేసి ఒక 6 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే అద్దిరిపోయే మామిడికాయల నెత్తళ్ళ కూర రెడీ అయిపోద్ది. వేడి వేడి అన్నంలో కలుపుకుతుంటే పుల్లగా భలే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.